హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి స్టేట్ వైడ్ మెగా గ్రాండ్ టెస్ట్ అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ టెస్ట్ అయితే రాయాలండి. ఎందుకంటే ఈ టెస్ట్ రాయడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి మీకు స్కోర్ ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు. ఓవరాల్గా మీ యొక్క వీక్నెస్ పాయింట్స్ అయితే తెలుసుకొని వీటిని ఇంప్రూవ్ చేసుకుని ఈ తక్కువ టైంలోనే ఫైనల్ ఎగ్జామ్లో అయితే ఎక్కువ స్కోర్ సాధించవచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా గమనించి టెస్ట్లు అయితే రాయండి. మీ యొక్క మార్క్స్ని స్కిల్స్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. రైట్, ఇంకా టెస్ట్ అయితే మొదలు పెట్టేద్దాం. టెస్ట్లోకి వెళ్ళే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కూడా లైక్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయండి. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ది వండర్ దట్ వాస్ ఇండియా అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎంఎల్ భాషం. ది వండర్ దట్ ఈజ్ ఇండియా పుస్తకాన్ని రాసినది ఎంఎల్ భాషం. ఈ పుస్తకం సింధులోయ క్షీణతకు గల కారణాల గురించి చెబుతుంది. సింధులోయ క్షీణతకు గల కారణాల గురించి ఈ పుస్తకం చెబుతుంది. నెక్స్ట్, గ్రూప్ 1 అభ్యర్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏంటంటే అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్కి ఎంతో ఉపయోగపడేటువంటి గ్రూప్ 1 గ్రాండ్ టెస్టులు అన్నీ కూడా ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఈ టెస్టులని మీరు ఎలా రాయొచ్చో చెప్తాను వినండి. ప్రతి ఒక్కరు కూడా మీ మొబైల్ ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేస్తే మీకు కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయండి. సెర్చ్ బార్లో కాంపిటేటివ్ సపోర్ట్ మన ఛానల్ నేమ్ని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఈ విధంగా ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ వెబ్సైట్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీరు వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇందులో మీకు చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి టీఎస్పీఎస్సీకి సంబంధించిన సెక్షన్లో గ్రూప్ 1 గ్రాండ్ టెస్టులు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అలాగే గ్రూప్ 2 కూడా ఇక్కడ ఉంటాయండి. అన్ని గ్రూప్స్ సంబంధించి గ్రాండ్ టెస్టులు అయితే ఫ్రీగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రాసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ అయితే క్లిక్ చేశాను. ఆల్రెడీ మనకి ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చేసాయి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచే మొదలు పెట్టండి. ఎవరైనా ఇప్పటికీ స్టార్ట్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ పై అయితే క్లిక్ చేశాను. టెస్ట్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. కిందకి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు ఈ విధంగా క్వశ్చన్ చదువుకొని ఆప్షన్స్ అయితే పెట్టేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే రాసి ఫైనల్గా మీ యొక్క రిజల్ట్ని అయితే చూసుకోవచ్చు. ఓకేనా, ఆల్రెడీ చాలామంది రాసేసుకున్నారు. ఎవరైనా రాయని వాళ్ళు ఉంటే వెళ్ళి రాసుకోవచ్చు. ఓకేనా, ఈ ఫ్రీ టెస్టులన్నీ కూడా కొంత టైం వరకే ఫ్రీగా ఉంటాయి. తర్వాత ప్రైజ్ పెట్టేస్తాం. ఎందుకంటే ఈ టెస్టులకి చాలా అమౌంట్, అలాగే చాలా కొన్ని అయితే ఖర్చు అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా మీకు చెప్పకూడదు. చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది. కాకపోతే ఈ వర్క్ చాలా ఎక్స్పెన్సివ్ అయితే అవుతుందన్నమాట. కాబట్టి సర్టెన్ అమౌంట్ పెట్టాల్సి ఉంటుంది. ఈ కొంత టైం వరకు అయితే ఫ్రీగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి. ఓకేనా, అమౌంట్ ఏం ఎక్కువ పెట్టాము, జస్ట్ తక్కువ పెడతాం అంటే అందరికీ కూడా రీజనబుల్గా. ఓకేనా, నెక్స్ట్, ఈ క్రింది వాణిలో ఋగ్వేదానికి సంబంధించి సరికానిది గుర్తించండి. ఋగ్వేదానికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ బి, బానిసత్వం గురించి ఋగ్వేదం పేర్కొనలేదు. ఋగ్వేదం బానిసత్వం గురించి సుపరిచిత యుద్ధ సమయంలో లేదా అప్పులు ఫలితంగా బానిసత్వాన్ని సూచిస్తుంది. తరువాతి కాలంలో దాస మరియు దాసి అనే పదాలను స్త్రీ పురుష బానిసలకు పదాలుగా ఉపయోగించారని ఆమె పేర్కొంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాణిలో సరికాని దాన్ని గుర్తించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. బాలగంగాధర్ తిలక్ ప్రకారం ఆర్యులు అంటార్కిటిక్ నుంచి భారత్కి వలస వచ్చారని అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాణిలో బెంగాల్ కౌలుదారీ చట్టంను ఇప్పుడు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
బెంగాల్ కౌలుదారీ చట్టంను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1855 సంవత్సరంలో మనకి ఏర్పాటు చేశారు. వారెన్ హేస్టింగ్స్ 1772-74 మధ్య బెంగాల్ గవర్నర్గా మరియు తర్వాత 1774-85 వరకు గవర్నర్ జనరల్గా పనిచేశాడు. అతనుకు 1855 సంవత్సరంలో బెంగాల్ అద్దె చట్టాన్ని ఆమోదించాడు అతను. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి, పప్నా ఉద్యమం, మద్రాసు. స్థానికంగా రైట్స్ అని పిలువబడే రైతులు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న పాప్నాలోని యూసుఫ్ షాహీ పరగనా నుండి ప్రారంభమైన ప్రతిఘటన ఉద్యమాన్ని ఇప్పుడు పాప్నా తిరుగుబాటు 1873-1876 అని పిలుస్తున్నారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రైతు ఉద్యమాలలో సరికాని జతను గుర్తించండి. రైతు ఉద్యమాలలో సరికాని జతను గుర్తించండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, నీలిమందు విప్లవం 1856-1857. ఇండిగో తిరుగుబాటు అనేది రైతు ఉద్యమం మరియు నీలిమందు మొక్కల పెంపకందారులకు వ్యతిరేకంగా నీలిమందు రైతుల యొక్క తిరుగుబాటు. ఇది 1859లో బెంగాల్లోని ఉద్భవించింది మరియు 1 సంవత్సరం పాటు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్, సంతాల్ తిరుగుబాటును హాల్ అంటారు. నెక్స్ట్, ముండా తిరుగుబాటును గిరిజన భాషలో ఉల్గులన్ అంటారు. అయితే రెండిట్లో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఏ మరియు బి, ఈ రెండు కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో రైల్వేల పితామహునిగా ఎవరిని పిలుస్తారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి, లార్డ్ డల్హౌసీ. అతను దూరదృష్టి గల బ్రిటిష్ గవర్నర్ జనరల్ అండి. ట్రంక్ లైన్ల వేగవంతమైన నిర్మాణాన్ని ప్రోత్సహించాడు. ఓడరేవుల నుండి లోపలికి భాగాలకు రవాణా వ్యవస్థను ప్రోత్సహించాడు. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి అని అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసి ఆన్సర్ అయితే చేయాలి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఒకటోది బి అండి. నెక్స్ట్, రెండోది అండి ఏ, మూడోది సి. ఓకేనా? నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఫస్ట్ వన్, డివైన్ పరీక్షలను వారెన్ హేస్టింగ్స్ రద్దు చేశాడు. నెక్స్ట్, సంచార న్యాయస్థానాలను బెంటిక్ ఏర్పాటు చేశాడు. అయితే ఈ రెండిట్లో ఏది సరైనది, ఏది తప్పు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఏ సరైనది, బి తప్పు. ఏ సరైనది, బి తప్పు. నెక్స్ట్, క్రింది సరైన వాక్యాలను గుర్తించండి. సరైన వాక్యాలను గుర్తించండి అని అడుగుతున్నాడు. ఫస్ట్ వన్, 1691లో ఔరంగజేబు ఫర్మానా ప్రకారం ఆంగ్లేయులు సంవత్సరానికి 3,000 చెల్లించి బెంగాల్లో పన్నులు లేకుండా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. నెక్స్ట్, 1717లో ఫరూక్ షియార్ ఫర్మానా ప్రకారం ఆంగ్లేయులు సంవత్సరానికి 10,000 చెల్లించి బెంగాల్, దక్కన్ మండలం మరియు గుజరాత్లో పన్నులు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు. అయితే ఈ రెండిట్లో ఏవి సరైనది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి, రెండు కూడా సరైనవే. 1 మరియు 2 ఈ రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఫస్ట్ వన్, మొదటి మరాఠా యుద్ధంలో నానా ఫడ్నవీస్ బ్రిటిష్ వారిని ఎదిరించాడు. నెక్స్ట్, 3వ మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారిని ఎదిరించాడు. నెక్స్ట్, అయోధ్య నవాబ్ సైన్య సహకార ఒప్పందంలో చేరలేదు.
అయితే ఈ మూడింట్లో ఏవి సరైనవి? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 మరియు 2. 1 మరియు 2 సరైనవి. అవధ్ నవాబ్ రాజ్యంలో శాంతి భద్రతలను నిర్వహించడానికి బ్రిటిష్ వారిపై ఎక్కువ ఆధారపడ్డారు. సైన్య సహకార సిద్ధాంతం అనేది 1798లో లార్డ్ వెల్లెస్లీ రూపొందించిన వ్యవస్థ. ఈ విధంగా 1801లోనే అవధ్పై సైన్య సహకార సిద్ధాంతం విధించబడిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది సరిగ్గా జతపరచబడింది? ఏది సరిగ్గా మ్యాచింగ్ చేయబడిందో అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. వందవాసి యుద్ధం, ఫ్రెంచ్ వర్సెస్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ యుద్ధం ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వలస సామ్రాజ్యాల మధ్య జరిగిన 3వ కర్ణాటిక్ యుద్ధంలో భాగం. ఇది ప్రపంచ 7 ఇయర్స్ వార్లో భాగమైంది. తమిళనాడులోని వందవాసిలో జరిగింది. నెక్స్ట్, క్రింది వాక్యాల్లోని సరైనవి గుర్తించండి. బ్రిటిష్ వారు పరిచయం చేసిన వాస్తు శైలి గోతికై శైలి. నెక్స్ట్, బ్రిటిష్ వారు శైలి ఇండియా యొక్క శైలితో మిళితమై ఇండో గోతిక్ శైలిగా మారినది. నెక్స్ట్, ఈ శైలిలో తెల్ల ఇసుకరాయి ముతక లైమ్ స్టోన్ను వాడారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1 మరియు 2 సరైనవి. 1 మరియు 2. గోపురాలు, ఛత్రీలు అంటే చిన్న అలంకార మండపాలు అనమాట. నెక్స్ట్, జాలి, లాటిస్ వర్క్ మరియు మినారాలు వంటి నిర్మాణ అంశాలు మరియు మూలాంశాలు. నెక్స్ట్ వన్, అన్ని తృణధాన్యాలు, పప్పులు మరియు నూనె గింజల విషయంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా కనీసం మద్దతు ధర ఎంఎస్పి అంటారు కదా వద్ద సేకరణ అపరిమితంగా ఉంటుంది. నెక్స్ట్, తృణధాన్యాలు మరియు పప్పు ధాన్యాల విషయంలో మార్కెట్ ధర ఎన్నటికీ పెరగని స్థాయికి ఏ రాష్ట్రంలోనైనా ఎంఎస్పి నిర్ణయించబడుతుంది. అయితే పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఏది సరైనదని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. 1 మరియు 2 కాదు. 1 మరియు 2 కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టోకు ధరల సూచిక WPI కంటే వినియోగదారుల ధరల సూచిక CPIలో ఆహారం యొక్క వెయిటేజీ ఎక్కువగా ఉంది. WPI సేవల ధరల్లో మార్పులను సంగ్రహించదు. దీనిని CPI పరిగణిస్తుంది. నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు WPIని దాని ద్రవ్యోల్బణం యొక్క కీలక ప్రమాణంగా స్వీకరించింది మరియు కీలక పాలసీ రేట్లను మార్చడంపై నిర్ణయం తీసుకుంది. అయితే పైనిచ్చిన స్టేట్మెంట్లో ఏవి సరైనది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. 1 మరియు 2 మాత్రమే. 1 మరియు 2 మాత్రమే. 1 మరియు 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింది ప్రయోజనాల కోసం రైతులకు స్వల్పకాలిక క్రెడిట్ మద్దతు ఇవ్వబడుతుంది. ఫస్ట్ వన్, వ్యవసాయ ఆస్తుల నిర్వహణ కోసం వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్, కంబైన్ హార్వెస్టర్లు, ట్రాక్టర్లు మరియు మినీ ట్రక్కులు కొనుగోలు. నెక్స్ట్, 3వది వ్యవసాయ గృహాల వినియోగ అవసరాలు. నెక్స్ట్, 4వది పంట కోత తర్వాత ఖర్చులు. నెక్స్ట్, 5వది కుటుంబం ఇంటి నిర్మాణం మరియు గ్రామంలో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం ఏర్పాటు. అయితే దిగువ ఇచ్చిన కోడ్ని సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అండి. 1, 3 మరియు 4 మాత్రమే. 1, 3 మరియు 4 మాత్రమే. ఈ 3 మాత్రమే సరైనవి. నెక్స్ట్, గత దశాబ్దంలో ఇండో శ్రీలంక వాణిజ్య విలువ స్థిరంగా పెరిగింది. నెక్స్ట్, భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య వాణిజ్యంలో
వస్త్ర మరియు వస్త్ర ఆధారిత వస్తువులు ఒక ముఖ్యమైన అంశం. నెక్స్ట్, గత 5 సంవత్సరాలలో నేపాల్ దక్షిణాసియాలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. అయితే పైనిచ్చిన స్టేట్మెంట్లో ఏవి సరైనవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. 1, 2 మరియు 3. 1, 2 మరియు 3 అంటే మనకి 3 కూడా సరైనవే. నెక్స్ట్, భారతదేశంలో ఇటీవల కాలంలో బియ్యం ధరను ప్రభావితం చేసే అంశాలు విధానాలలో ఏవి ఉన్నాయి? ఫస్ట్ వన్, కనీస మద్దతు ధర, ప్రభుత్వం వ్యాపారం, నెక్స్ట్ ప్రభుత్వ నిల్వలు, నెక్స్ట్ వినియోగదారుల సబ్సిడీలు. అయితే కింద ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. పైవన్నీ కూడా సరైనవే. 1, 2 మరియు 3, 4. అభ్యర్థులందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏంటంటే గ్రూప్ 1 అభ్యర్థులకి ప్రిపరేషన్కి ఉపయోగపడే విధంగా గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేవి కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని ఎలా రాయొచ్చు అంటే మీ యొక్క గూగుల్ ఓపెన్ చేసి, అంటే మీ యొక్క మొబైల్ ఉండేటువంటి గూగుల్ ఓపెన్ చేసి కాంపిటేటివ్ సపోర్ట్ అని మన ఛానల్ నేమ్ని టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఈ వెబ్సైట్లో మీకు టీఎస్పిఎస్సికి సంబంధించిన సెక్షన్లో గ్రూప్ 1కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం గ్రాండ్ టెస్ట్లు అయితే ఫ్రీగా అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి రూపాయి చెల్లించుకున్నా ఈజీగా రాసుకోవచ్చు, మీ యొక్క స్కోర్ని తెలుసుకోవచ్చు. అందులో మీరు రాస్తున్నప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకోండి. మీకు చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు ఇంప్రూవ్ అవుతారండి, మీ యొక్క వీక్నెస్ పాయింట్స్ తెలుసుకొని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూస్ చేసుకోండి ఈ అవకాశాన్ని. నెక్స్ట్, భారతదేశంలో ఒక సంస్థ యొక్క ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనే పదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఫస్ట్ వన్, బ్యాంకు రుణం ఇవ్వబోతున్న సంస్థ యొక్క ప్రస్తుత ప్రమాదాన్ని అర్థం చేసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నెక్స్ట్, బ్యాంకు రుణం ఇవ్వబోతున్న సంస్థ యొక్క భవిష్యత్తులో రాబోయే ప్రమాదాన్ని అంచనా వేయడంలో ఇది సహాయపడుతుంది. నెక్స్ట్, రుణం తీసుకునే సంస్థ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో స్థాయి ఎక్కువగా ఉంటే ఆ సంస్థ యొక్క రుణాన్ని తీర్చగల సామర్థ్యం అంత అధ్వాన్నంగా ఉంటుంది. అయితే క్రింది ఇచ్చిన దిగువ కోడ్లు ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 1 మరియు 2 మాత్రమే. 1 మరియు 2 మాత్రమే సరైనవనండి. నెక్స్ట్, భారతదేశంలో క్రింది వాటిలో వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడిగా పరిగణించబడేది ఏది? ఫస్ట్ వన్, అన్ని పంటల వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర నిర్ణయించడం. నెక్స్ట్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరైజేషన్. 3ది, సామాజిక మూలధన అభివృద్ధి. నెక్స్ట్, 4ది, రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా. నెక్స్ట్, బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా వ్యవసాయ రుణాల మాఫీ. నెక్స్ట్, ప్రభుత్వాలచే శీతల గిడ్డంకులు ఏర్పాటు చేయడం. అయితే క్రింది ఇచ్చిన దిగువ కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అండి. 2 మరియు 3, 6 మాత్రమే. 2ది మరియు 3ది అలాగే 6ది మాత్రమే. ఈ 3 కూడా సరైనవి. నెక్స్ట్, క్రింది రాజ్యాంగ ప్రకటనలో ఏది సహకార సంఘాలతో వ్యవహరించును? ఏది సహకార సంఘాలతో వ్యవహరించును? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ప్రకటనలు 243 ZH నుండి 243 ZT వరకు. నెక్స్ట్, ప్రతిపాదన ఏ, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో లోకాయుక్తలు నియమించారు. నెక్స్ట్, హేతువు ఆర్, ప్రభుత్వ ఉద్యోగుల చర్యల వలన పౌరులకు ఎదురయ్యే ఇబ్బందులు పరిష్కారానికి ఒక స్వతంత్ర వ్యవస్థ అవసరం. అయితే కోడ్లను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ తప్పు, ఆర్ సరైనది.
నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ పదవీ కాలం ఎంత? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు లేదా 65 ఏళ్ళ వయసు నిండే వరకు ఏది ముందైతే అది. నెక్స్ట్ క్వశ్చన్, జిఈఎంసిఓ విఎస్సి ఓఎంకి సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఇది ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ mRNA వ్యాక్సిన్. నెక్స్ట్, దీని రవాణా మరియు నిల్వ కోసం దీనికి అత్యల్ప ఉష్ణోగ్రత పరిస్థితులు అవసరం లేదు. నెక్స్ట్, ఇది ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని మిషన్ కోవిడ్ సురక్ష కింద మద్దతునిస్తుంది. అయితే క్రింది ప్రకటనలో ఏవి సరైన నడుతున్నాడు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1 మరియు 2 మాత్రమే. 1 మరియు 2 మాత్రమే. 1 మరియు 2 మాత్రమే సరైనది. నెక్స్ట్, ఇవండి క్వశ్చన్స్. నెక్స్ట్ మరొక పార్ట్ 2 వీడియోలో అయితే మిగతా క్వశ్చన్స్ అయితే డిస్కషన్ చేద్దాం. అభ్యర్థులందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా టెస్ట్లు అయితే ఇప్పటి నుంచే రాయండి. మనకి ఎగ్జామ్స్ డేట్స్ కూడా అనౌన్స్ చేసేసారు. మనకి టైం అయితే చాలా తక్కువగా ఉంది. ఈ తక్కువ టైంలోనే ఎక్కువైతే హార్డ్ వర్క్ చేయాలి. మీ యొక్క ప్రిపరేషన్ని టెస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే టెస్ట్లు అయితే రాస్తూ ఉండాలి. టెస్టులు రాస్తూ ఉంటే మన యొక్క నాలెడ్జ్ అనేది బయటపడుతుందండి. ఓకేనా? మన యొక్క వీక్నెస్ పాయింట్స్ ఏంటి, మన యొక్క తప్పులు ఏంటి, మన స్కోర్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటే వాటిని ఈ తక్కువ టైంలోనే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం లాస్ట్ వరకు ఉన్నట్లయితే మనకి ఎలాంటి వీక్నెస్ పాయింట్స్ అనేవి తెలియవు, మన స్కోర్ కూడా తెలియదు. కాబట్టి డైరెక్ట్గా ఎగ్జామ్ రాసినట్లయితే మార్క్స్ తగ్గి ఎగ్జామ్ పోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ముందుగానే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ ఒక గ్రాండ్ టెస్ట్ రాయండి అబ్బా. రాస్తే మీకు వస్తుంది కదా స్కోరు, ఆ స్కోర్ని చూసి నెక్స్ట్ రాయాలా వద్దనేసి మీరే డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా? ఒక్క గ్రాండ్ టెస్ట్ అయితే రాయండి, మీ యొక్క స్కోర్ని తెలుసుకోవచ్చు, వీక్నెస్ పాయింట్స్ తెలుసుకోవచ్చు. రియల్గా రాసినట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఓకేనా? ఈ టెస్ట్లన్నీ కూడా మీరు ఎలా రాయాలంటే గూగుల్లో వెళ్ళి కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేయండి. కాంపిటేటివ్ సపోర్ట్ అనేసి టైప్ చేస్తే మీకు ఫస్ట్లోనే ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఆ వెబ్సైట్లో మీకు ఫ్రీ టెస్ట్లు అయితే ఉంటాయి. ఓకే, టీఎస్పీఎస్సీకి సంబంధించిన సెక్షన్లో గ్రూప్ 1 గ్రాండ్ టెస్ట్ల టీఎం అలాగే ఈఎం అంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం టెస్ట్లు కూడా అవైలబుల్గా ఉంటాయి. తప్పనిసరిగా వెళ్ళి రాసుకోండి. ఓకేనా? ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. 100 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయండి. చెప్తున్నాను, మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకంటే మీకు ఎంతమందికి నచ్చింది అనేసి నాకు తెలియాలి. లైక్లు ఏంటంటే మీకు ఎంతమందికి నచ్చాయో చెప్తున్నాయి అన్నమాట. డిస్లైక్స్ ఏంటంటే ఎంతమందికి నచ్చలేదో చెబుతాయి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఓకేనా? అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా మీకు అందరికంటే ముందుకు వస్తాయి అన్నమాట. అలాగే టెస్ట్లు కూడా ఫ్రీగా ఉన్నాయి కాబట్టి వెళ్ళి రాసుకోండి. ఓకేనా? కొంతకాలం తర్వాత ఈ టెస్ట్లకి అమౌంట్ పెట్టడం జరుగుతుంది. అంతవరకు కూడా ఎవరు కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ టెస్ట్లకి మాకు బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా చాలా ఎక్కువ అవుతుందన్నమాట. అంటే క్వశ్చన్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుని మీకు ఈ విధంగా పెట్టడం అయితే చాలా కష్టమవుతుంది. వర్క్ అయితే చాలా హెవీగా అవుతుందన్నమాట. అందుకనేసి సర్టెన్ అమౌంట్ పెట్టడం జరుగుతుంది. అందరికీ కూడా రీజనబుల్గా పెట్టడం జరుగుతుందన్నమాట. ఏమి కూడా వరీ అవ్వద్దు. ఇప్పుడు పెట్టాం, ఓకే, టైం ఉంది. అప్పుడు పెట్టే ముందు చెప్తాను. అంతకన్నా ముందు మీరు రాసుకోండి. ఇలాంటి టెస్ట్లన్నీ కూడా రాసుకుంటే మీకు బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.